ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరేస్ కిచెన్. నేను మీకు ఈరోజు ఎగ్ బిర్యానీ పక్కా కొలతలతో ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. నేను చాలా టేస్టీగా ఉంటుంది. నేను చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా నేను చెప్పే కొలతలతో చేసుకుంటే మీకు 100% పర్ఫెక్ట్గా కుదురుతుందండి. చూసారు కదా, నాకైతే చాలా బాగా వచ్చింది అండ్ చాలా పొడి పొడిగా కూడా వచ్చింది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్. ఫస్ట్ మనం ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకోవాలి. కావలసిన పదార్థాలు, ముందుగా నేను 1/2 kg బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇవి మనం వండే ముందే వాష్ చేసుకుందాము. ముందుగా వాష్ చేసి పెట్టద్దండి. తర్వాత బిర్యానీ స్పైసెస్ తీసుకోండి. బిర్యానీ ఆకు అండ్ షాజీరా, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, ఇంకా వీటితో పాటుగా లవంగాలు, యాలకులు, ఇంకా చెక్క కూడా తీసుకున్నాను. అండ్ తర్వాత ఉప్పు, కారం, ధనియా పౌడర్, బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఇంకా ఆయిల్. వీటితో పాటుగా ఉల్లిపాయలు మీడియం సైజు ఒక 3 ఉల్లిపాయలు తీసుకోండి. పొడవుగా కట్ చేసి పెట్టుకోండి. అలాగే ఒక 3 పచ్చిమిర్చి కూడా తీసుకొని చీలికలుగా చేసి పెట్టుకోండి. తర్వాత బాయిల్ చేసిన ఎగ్స్కి ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత పుదీనా కూడా తీసుకోండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి ఒక మందపాటి వెడల్పుగా ఉన్న బౌల్ పెట్టుకోండి. దాంట్లో మనం ఆయిల్ యాడ్ చేసుకుందామండి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. బ్రౌన్ ఆనియన్స్ కూడా మనం ఇదే ఆయిల్లో చేసుకుంటున్నాము. సో ఇప్పుడు మనం మనం కట్ చేసుకున్న ఉల్లిపాయల్లో ఒక 3 వంతులు వేసుకోవాలండి. ఒక వంతు ఉంచేయండి. అలాగే వీటిని ఇప్పుడు మనం బాగా ఫ్రై చేసుకుందాం. మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుందామండి. వీటిని బ్రౌన్ కలర్ ఆనియన్స్ అనేవి బిర్యానీకి మంచి టేస్ట్ని కూడా ఇస్తాయి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఈ ఆనియన్స్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. తర్వాత అదే ఆయిల్లో మనం ఇప్పుడు ఎగ్స్ ఫ్రై చేసుకోవాలి. సో ఎగ్స్కి సరిపడా కారం, ధనియా పౌడర్, ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. సో ఇప్పుడు దీంట్లో మనం ఎగ్స్ వేసుకొని ఫ్రై చేసుకున్నాము. సో వీటిని అయితే మనం కొంచెం పైన లేయర్ వచ్చే వరకు వేయించుకుందాము. ఇప్పుడైతే వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. చూసారు కదా, చక్కగా ఫ్రై అయ్యాయి. అండ్ ఇప్పుడైతే ఇదే ఆయిల్లో మనం మన బిర్యానీ ఐటమ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా దీంట్లో వేసేసుకుందాము. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి ఆనియన్స్ ఉంచాము కదా కొన్ని, ఈ ఆనియన్స్ కూడా వేసేద్దాము. తర్వాత మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాము. అండ్ దాంతోపాటుగా నేను కొద్దిగా పుదీనా కూడా వేసేస్తున్నాను. అండ్ ఇంకా ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేస్తున్నాను. ఇది ఫ్రెష్గా చేసుకొని వేసుకోండి, బిర్యానీ మంచి టేస్ట్ ఉంటుందండి. అండ్ రైస్ని ఇప్పుడు మనం జస్ట్ అప్పటికప్పుడే కడిగి పెట్టుకుందామండి.
ఇప్పుడైతే దీనిలో మనం 1 స్పూన్ ధనియా పౌడర్ అండ్ 1 స్పూను బిర్యానీ పౌడర్ వేస్తున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకోండి. సో ఇప్పుడైతే మన బిర్యానీకి కావాల్సిన మసాలా అంతా రెడీ అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను దీంతో 1 రైస్ తీసుకున్నాను. సో దీంతో 2 ఇప్పుడు నేను వాటర్ తీసుకుంటున్నాను. మనం దేంతో అయితే రైస్ తీసుకున్నామో దానికి 2 వాటర్ వేయండి. అండ్ ఇప్పుడైతే మనం సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాము. అండ్ దాంతోపాటుగా లిటిల్ బిట్ పసుపు కూడా వేసుకోండి. బిర్యానీ మంచి కలర్ వస్తుంది. సో ఇప్పుడు ఈ వాటర్ మరిగిన తర్వాత మనం రైస్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడైతే మనం రైస్ని యాడ్ చేసుకుందాము. రైస్ నానబెట్టద్దండి, అప్పటికప్పుడే కడిగి వేసుకోవాలి. రైస్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం బ్రౌన్ ఆనియన్స్ వేసుకుందాము. అండ్ తర్వాత పుదీనా కూడా వేస్తున్నానండి నేను. అండ్ ఇప్పుడైతే మనం ఎగ్స్ కూడా వేసేసుకుందాం. సో అక్కడ ఒక టక్ పెట్టుకోండి, మీకు తీసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు మూత పెట్టేసి కుక్ చేసుకుందాం. సో ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి. వావ్, సూపర్గా రెడీ అయిపోయింది. అండ్ స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇప్పుడు చాలా చక్కగా వచ్చిందండి. చూపిస్తాను ఇప్పుడు నేను మీకు. చూసారు కదా, చాలా పొడి పొడిగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. అయితే మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ పాటు దీన్ని కదిలించకుండా అలాగే వదిలేసేయండి. బిర్యానీని ఇప్పుడు నేను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాను. అండ్ దీనికి కాంబినేషన్గా నేను రైతా ప్రిపేర్ చేశాను. ఈ రైతా అండ్ ఎగ్ బిర్యానీ కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే నేను దీన్ని టేస్ట్ చేయబోతున్నాను. చాలా చాలా టేస్టీగా ఉందండి. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరొక న్యూ వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. బాయ్ ఫ్రెండ్స్.